పట్టణంలో మేడే వాడవాడలా ఎర్ర జెండా రెపరెపలాడింది. మేడే తోరణాలతో ఎర్ర జెండాలతో కార్మికులు కర్షకులు ధరించిన ఎర్ర షర్ట్లు ఆయా ప్రాంతాలు మేడే 139 139వ దినోత్సవం సందర్భంగా సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో ఎర్ర జెండా ఆవిష్కరణలు కార్మికుల్లో మేడే స్ఫూర్తిని నింపింది. గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ చేతుల మీదుగా జెండా ఎగరేసి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ మాట్లాడుతూ కార్మికులంతా తమ హక్కుల కోసం ముందుకు నడవాలని, కార్మిక శక్తి వల్లనే ప్రపంచం నడుస్తుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం గూడూరు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్ మాట్లాడుతూ కార్మికులు తమ హక్కుల కోసం పోరాటం చేయాలన్నారు. అనంతరం మేడే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పాత బస్టాండ్ వద్ద చలివేంద్రాన్ని మేడే సందర్భంగా ప్రారంభించిన గూడూరు రూరల్ ఎస్ఐ మనోజ్ కుమార్ మరియు పోటుపాలెం జాతీయ కూడలి వద్ద బైపాస్ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు సివిఆర్ కుమార్, ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి నారాయణ, సిపిఐ ఏఐటియుసి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం ఆనందోత్సాహాలతో ఈరోజు జెండాలు ఎగరేసి పండుగ చేసుకుంటూ గతంలో 12 గంటలు 24 గంటలు పనిచేసుకునే దినాల నుంచి ఎన్నో పోరాటాలు చేసి 8 గంటల పనిదినాన్ని సాధించుకోవడం జరిగింది. ఆ క్రమంలో బ్రిటిష్ వారితో సైతం పోరాడి కార్మికులు కనీస వేతనాల చట్టం, సమాన పనికి సమాన వేతనం, అలాగే యూనియన్ పెట్టుకునే చట్టాలు, అనేక చట్టాలు సాధించుకునేది. కానీ ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం పరిపాలించుకుంటూ కూడా ఈరోజు అసమానతలు పెరిగిపోయినాయి. చట్టాలన్నింటినీ రద్దు చేసి కార్మిక లేబర్ కోడ్ పేరుతో 4 చట్టాలను చేసి మొత్తం కూడా కార్మిక వర్గాన్ని అంతా కూడా దోచుకునే విధంగా పెట్టుబడిదారీ వర్గానికి అనుకూలంగా చట్టాలను తయారు చేస్తుంది. కార్మికుల పక్షాన ఎప్పుడు కూడా ఏఐటీసీ అదేవిధంగా సిపిఐ ఎప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉండి వాళ్ళ కార్మిక హక్కుల కోసం పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. కాబట్టి డిహైడ్రేషన్ గురవుతారు కాబట్టి ఈ ప్రయాణికులకి, దారిన పోయే ప్రయాణికులకి ఇట్లా చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకరం. కాబట్టి మీ అందరికీ నా తరఫున కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. తర్వాత ఆటో నడిపేటప్పుడు మీరు కూడా కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఈ హైవే క్రాస్ అయ్యేటప్పుడు కొంచెం ముందు వెనక చూసుకొని ప్రయాణించండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని చాలామంది ప్రయాణికులు మీ ఆటో ఎక్కుతారు. వాళ్ళు మీ వల్ల ఇబ్బంది రకాలు కూడా వాళ్ళకి అన్ని రకాల వసతులు కల్పించడానికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రానున్న రోజుల్లో కూడా ఈ కార్మికులను సంఘటన చేసి పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి కూడా ఏఐటీసీ ఆటో వర్కర్స్ ముందుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.